నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు ఆలోచించగలగటం, మాట్లాడగలగటం మనిషి మాత్రమే పొందిన రెండు అమూల్యమైన వరాలు. ఇంత అదృష్టాన్ని పొందిన మనం ఈ రెండు సాధనాలను చక్కగా వినియోగించుకోగలిగితే మన వ్యక్తిగత జీవితాల్లోనూ మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ ఎంతో ఆనందం నిండుతుంది. మన మాటల్లో ప్రేమ, ఆప్యాయత, దయ వ్యక్తమైనప్పుడు, మన పలకరింపులో చిరునవ్వు వెల్లివిరిసినప్పుడు మనతో అందరూ స్నేహం చేస్తారు. మన ఆలోచనలు ఎదుటివారి మేలుని కోరే విధంగా ఉన్నప్పుడు, వాటిలో ఎలాంటి కల్మషము లేనప్పుడు మన సలహాల్ని సహృదయంతో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు అందరూ. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు సౌందర్య లహరిలో మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్నిప్పర్స్ ప్రొఫెషనల్ సెలూన్లో ఉన్నాం. ఇక్కడ బ్యూటీషియన్ జ్యోతి గారు స్పా పెడిక్యూర్ గురించి మన సకులందరికీ తెలియజేస్తారు. సో ముందుగా బ్యూటీషియన్ జ్యోతి గారికి వెల్కమ్ చెప్తామా? హాయ్ జ్యోతి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగుంది. ఓకే, ఈరోజు స్పా పెడిక్యూర్ గురించి సకులకి వివరిస్తా అన్నారు కదా, అసలు పెడిక్యూర్కి స్పా పెడిక్యూర్కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ పెడిక్యూర్లో లెగ్స్ క్లీన్ అవుతాయి, ప్లస్ క్యూటికల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. అండ్ స్పా పెడిక్యూర్లో ఫుట్ మసాజ్ ఎక్కువ వస్తుంది, రిఫ్లెక్సాలజీ. ఓకే, అంటే ఎక్కువ అడిషనల్గా మసాజ్ ఉంటుంది ఇందులో, సో రిలాక్స్ అవుతాయి, బాగా రిలాక్స్ అవుతుంది. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంది. పెడిక్యూర్లో స్పా పెడిక్యూర్ ఇట్స్ డిఫరెంట్. సో మరి స్పా పెడిక్యూర్ స్టార్ట్ చేద్దామా? చేస్తాం. స్పా పెడిక్యూర్లో ముందేం చేయాలి? హాట్ వాటర్ తీసుకొని పెడిక్యూర్ సాల్ట్ వేసి, షాంపూ అండ్ డెటాల్ వేసి లెగ్స్ ఒక 5 minutes సోక్ చేసుకోవాలి హాట్ వాటర్లో. హాట్ వాటర్లో మామూలుగా రెగ్యులర్గా మన ఇంట్లో హాట్ వాటర్ కదా, దానిలో వేసుకోవచ్చు సపరేట్గా. ఇప్పుడు వచ్చేసి సాల్ట్, ఆ సాల్ట్ కూడా ఇంట్లో దొరికే సాల్ట్ వేసుకోవచ్చు కదా. షాంపూ కూడా ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా. డెటాల్ ఇంట్లో దొరికేదే. సో ఇవి ఇంట్లో వాళ్ళు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్తున్నాను అనమాట. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. హాట్ వాటర్ తీసుకున్నాం కదా, తీసుకున్నాం. జ్యోతి గారు, హాట్ వాటర్లో పెడిక్యూర్ సాల్ట్ వేశారు, షాంపూ, డెటాల్ వేశారు. నెక్స్ట్ లెగ్స్ పెట్టాలన్నారు కదా, ఎంతసేపు ఉంచాలి? 5 minutes. 5 minutes. ఓకే, మరి పెడదామా? ఫైవ్ మినిట్స్ అయిపోయింది. సో ఆఫ్ చేసేసాము. లెగ్స్ తీసేయచ్చు కదా. ఇప్పుడు ఏం చేయాలి జ్యోతి గారు? ఫైలింగ్ చేసుకోవాలి నెయిల్స్. సో ఫైలింగ్ అంటే నెయిల్స్ షేప్ చేసుకోవాలి కదా. సో ఫైలింగ్ ఒక లెగ్ అయిపోయింది కదా, తర్వాత ఏం చేయాలి? క్యూటికల్ క్రీమ్ పెట్టి డిప్ చేసి నెక్స్ట్ లెగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, క్యూటికల్ క్రీమ్ పెడతారు ఇప్పుడు? అవును. ఇది అయిపోయింది కదా, క్యూటికల్స్ కూడా తీసేసాము. నెక్స్ట్ లెగ్ చేద్దాం. నెక్స్ట్ లెగ్ చేస్తాం. జ్యోతి గారు, ఫైలింగ్ చేసేసారు, అలాగే క్యూటికల్ క్రీమ్ కూడా అప్లై చేశారు కదా. సో క్యూటికల్ క్రీమ్ ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు మనం ఆల్టర్నేట్గా ఏం యూజ్ చేయొచ్చు? వాజ్లిన్ యూజ్ చేయొచ్చు. వాజ్లిన్ రాసేయచ్చు. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఇది క్యూటికల్ క్లీన్ చేయాలి. చేద్దామా?
క్యూటికల్స్ కూడా తీసేసాం కదా 2 లెగ్స్కి, అయిపోయినట్టే కదా. అయిపోయింది. తర్వాత షాంపూతో క్లీన్ చేసి డెడ్ స్కిన్ రిమూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ షాంపూ అప్లై చేయాలి. అవును. సో మొత్తం షాంపూ అప్లై చేసి బ్రష్తో కూడా మనం బ్రష్ చేసేసాము. క్లీన్ అయిపోయినట్టే కదా. అయిపోయింది. సో తర్వాత ఏం చేయాలి? స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్. ఇప్పుడు ఏంటి జ్యోతి గారు? స్క్రబ్బింగ్ అయిపోయింది. నెక్స్ట్ మసాజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మసాజ్ ఎంతసేపు చేయాలి? 15 minutes 15 minutes ఫర్ ఈచ్ లెగ్. ఫర్ ఈచ్ లెగ్. ఓకే, ఒకవేళ మసాజ్ క్రీమ్స్ ఇంట్లో లేకపోతే ఏం ఆల్టర్నేట్గా ఏది యూస్ చేయొచ్చు ఇంట్లో? అరోమా ఆయిల్ యూస్ చేయొచ్చు, లేదా ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్. ఓకే, ఆయిల్స్ ఇంట్లో దొరికేవి మామూలు కొబ్బరి నూనె యూస్ చేసుకోవచ్చు. యూస్ చేయొచ్చు. ఆలివ్ ఆయిల్ అయితే మంచిది. స్కిన్ సాఫ్ట్ అవుతుంది. ఓకే, ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ మసాజ్కి యూస్ చేయొచ్చండి, లేకపోతే ఆయిల్స్ ఏవైనా యూస్ చేయొచ్చు. ఎక్కువగా మనకి కోకోనట్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు. ఇది క్లీన్ చేసేసారు కదా. ఇందాక స్క్రబ్ చేశారు కదా, స్క్రబ్కి మనం ఎలాంటివి యూస్ చేయొచ్చు? న్యాచురల్ స్క్రబ్స్గా ఏవి పనిచేస్తాయి బాగా? న్యాచురల్ స్క్రబ్బింగ్కి అంటే ఓట్స్ ఉంటుంది కదా, మన ఇంట్లో దొరికే ఓట్స్, అది గ్రైండ్ చేసి యూస్ చేయొచ్చు. ఓట్స్ లాగా ఈవెన్ ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ కానీ అప్లై చేయాలి. మామూలుగా అయితే బయటకు వెళ్తున్నప్పుడు కూడా పొల్యూషన్కి కాళ్ళు తొందరగా పాడవుతుంటాయి కదా, దీనికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? శనగపిండిలో లెమన్ జ్యూస్ కలిపి అప్లై చేయాలి. శనగపిండిలో లెమన్ జ్యూస్ కలిపి అప్లై చేస్తే కాళ్ళ మీద ఉన్న మరకలు తగ్గిపోతాయి. ఏ మరకలకైనా ఇది వాడుకోవచ్చు. యూస్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత ఏం చేయాలి? మసాజ్ చేయాలి. ఇప్పుడు మసాజ్ చేద్దాం. ఓకే, అయిపోయింది హాసిని. సో 15 minutes ఈచ్ లెగ్కి మసాజ్ అయిపోయింది. స్కిన్ కూడా చాలా సాఫ్ట్ అయింది కదా. ఓకే, మనకి నచ్చిన నెయిల్ పాలిష్ కూడా పెట్టేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే జ్యోతి గారు, ఈరోజు సకలందరికీ ఒక మంచి స్పా పెడిక్యూర్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. సకలు చూసారు కదండి, ఈరోజు సౌందర్య లహరిలో బ్యూటీషియన్ జ్యోతి గారు చేసి చూపించిన స్పా పెడిక్యూర్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఈజీగా ఉంది కదూ. మరొక కలర్ఫుల్ ఎపిసోడ్తో మీ ముందుంటుంది మన సౌందర్య లహరి. అంటిల్ దెన్ హ్యావ్ ఫన్. Bye bye.